యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. హల్లెలూయా. యథార్థవంతులు అంటే ఎవరంటే దేవుని దగ్గర తన పాపాల నిమిత్తం క్షమాపణ పొందినవారు. దేవునికి ఇష్టం లేనిది వారి జీవితంలో ఏది కూడా లేకుండా సరిచేసుకునేవారు. యథార్థవంతులకి అనేకమైన దీవెనలు. యథార్థవంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, యథార్థవంతుల కుటుంబం దీవించబడుతుందని, యథార్థవంతులకి దేవుడు మేలు చేయకుండా ఉండలేడని. ఇక్కడ మనం చూసినట్టయితే యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చూస్తారని, యథార్థవంతుల్ని, నీతివంతుల్ని, హృదయ శుద్ధి గల వారిని దేవుడు దర్శిస్తాడని. దేవుడు తన ప్రజల్ని దర్శించేసే మేలేంటి? దేవుని స్వరూప దర్శనం ద్వారా మన ఆశలు తీర్చబడతాయని. దేవుడు మన దర్శించి మన కోరికలు తీరుస్తాడని. మన కోరిక, మన ఆశ మంచిదైతే దేవుడు దాన్ని తీరుస్తాడని. రెండవదిగా దేవుడు తన ప్రజల్ని దర్శించి సమృద్ధిని అనుగ్రహిస్తాడని. ఆహార విషయంలో సమృద్ధి, ఆర్థిక విషయాల్లో సమృద్ధి, వాక్యం విషయంలో సమృద్ధి. మనం ఆయన కోసం బ్రతకడానికి ఆత్మను దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడని, ఆరోగ్యాన్ని, బలాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడని, సమాధానాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. మూడవదిగా దేవుడు తన ప్రజలను దర్శించి వారిని చెరలో నుండి విడిపిస్తాడు. ఈరోజు ఏ బంధకాలు ఉండిపోయారు? ఎక్కడ జీవితం ఆగిపోయింది? మీరు పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని దగ్గర మీరు యథార్థంగా పెరిగితే, దేవుడు మిమ్మల్ని దర్శించి వాటిలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు.